హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీప్ ఎక్స్ప్లెనేషన్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే హల్క్ వర్సెస్ స్కార్లెట్ విచ్. వీళ్ళు ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అది ఏంటి అంటే చాలా వ్యూవర్స్ వీడియోని చూస్తున్నారు అండ్ వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. జస్ట్ ఒక క్లిక్తో వీడియోని లైక్ చేయవచ్చు. వేరే వాళ్ళు చేస్తారులే మనకెందుకు అని మీరు అనుకోవచ్చు. మీ లైక్స్ కారణంగా ఛానల్కి బూస్ట్ అండ్ వీడియోస్కి చాలా మంచి రీచ్ వస్తుంది. వీడియోస్ చేయడం చాలా కష్టంతో కూడిన పని. మీరు లైక్ చేయకపోతే రీచ్ ఎక్కువ ఉండదు. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఇది నా రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ లైక్ టు మై వీడియోస్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో హల్క్ అండ్ స్కార్లెట్ విచ్ పవర్స్ అండ్ ఎబిలిటీస్, ఫీట్స్, వీక్నెసెస్ చూద్దాము. ఈ వీడియోలో హల్క్ అండ్ స్కార్లెట్ విచ్ని కామిక్స్ నుండి తీసుకుంటున్నాను అండ్ వారి బేస్ ఫార్మ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. హల్క్ ఫీట్స్ అండ్ పవర్స్ని థోర్ వర్సెస్ హల్క్ వీడియోలో చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో పూర్తిగా చూసాక వెళ్ళి ఆ వీడియోని చూడండి గైస్. స్కార్లెట్ విచ్ పవర్స్ వచ్చేసి ఎనర్జీ అండ్ రియాలిటీ మ్యానిపులేషన్ అండ్ పవర్ఫుల్ యాక్సెస్ టు మ్యాజికల్ ఎనర్జీ లైక్ కేయోస్ మ్యాజిక్, టెలిపోర్టేషన్ అండ్ రియాలిటీ ర్యాపింగ్, ఫ్లైట్, స్పెల్ కాస్టింగ్, ఏబుల్ టు సెన్స్ మ్యాజిక్, ఎలిమెంట్ మ్యానిపులేషన్. తన ఫీట్స్ వచ్చేసి తను సొంతంగా అవెంజర్స్ టీమ్ని క్రియేట్ చేసుకుంటుంది. తన మ్యాజిక్కి బ్యాక్ బోన్ అయిన కేఎస్ మ్యాజిక్ని మ్యానిపులేట్ చేసింది. డార్క్ ఫినిక్స్ ఫోర్స్ని అంతం చేసింది. అక్కడ వేరే క్యారెక్టర్ హెల్ప్ తీసుకుంటుంది. తన మ్యాజిక్తో కొంతమంది అవెంజర్స్ని అంతం చేస్తుంది. స్కార్లెట్ విచ్కి పెద్ద వీక్నెసెస్ అంటూ ఏమీ లేవు. తన బోన్స్ అండ్ స్కిన్ డ్యూరబిలిటీ మిగతా హ్యూమన్స్ లాగానే ఉంటుంది. స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ పవర్ఫుల్గా పనిచేస్తే సర్వైవ్ అవ్వడం కష్టం. మరోటి తన కాన్ఫిడెన్స్ అండ్ ఎమోషన్స్, వీటిని తగ్గిస్తే తను కాస్త వీక్ అవుతుంది. ఇక ఈ క్యారెక్టర్స్ బ్యాటిల్ చేసుకుంటే ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. ఈ బ్యాటిల్ అంత త్వరగా ముగిసేది కాదు, ఎందుకంటే హల్క్ మీద మ్యాజిక్ పనిచేయదు అండ్ స్కార్లెట్ విచ్ మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ షీల్డ్స్ని క్రియేట్ చేయగలదు. స్కార్లెట్ విచ్ రియాలిటీ ర్యాపింగ్ చేసి హల్క్ ఓడిపోయినట్టు చేయవచ్చు కదా అంటే హల్క్ ఎలాంటి మ్యాజిక్ని అయినా రెసిస్ట్ చేయగలడు. ఒకవేళ ఎఫెక్ట్ అయితే 1 or 2 minutes అంతే, అంతకన్నా ఎక్కువ టైం ట్రాప్ కాడు. యానిమేషన్ అండ్ కామిక్స్లో హల్క్ ఎక్కడ మ్యాజిక్లో ట్రాప్ అయినట్టు చూపించలేదు. కాకపోతే మ్యాజిక్తో ఎనర్జీ బ్లాస్ట్ని క్రియేట్ చేసి హల్క్ని అటాక్ చేయవచ్చు, కానీ అది కూడా హల్క్ని ఏమీ చేయలేదు. థోర్ లాంటి స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ మియాలియర్తో హల్క్ని పంచ్ చేశాడు అండ్ తన సొంత కొడుకైన స్కార్ 100 trillion పంచ్ ఫోర్స్తో హల్క్ని చెస్ట్ పైన పంచ్ చేస్తాడు. బట్ ఈ 2 పంచెస్ని కూడా హల్క్ తట్టుకొని సర్వైవ్ అయ్యాడు. ఫిజికల్ అటాక్స్ హల్క్ పైన పనిచేయవు. ఇక తన మైండ్ని కంట్రోల్ చేయవచ్చు అంటే ఎంసీలో హల్క్ ఎబిలిటీస్ని కరెక్ట్ చూపించలేదు. హల్క్ని ఎంసీ వేస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. మార్వెల్ మోస్ట్ పవర్ఫుల్ మైండ్ కంట్రోలరే హల్క్ మైండ్ని కంట్రోల్ చేయలేకపోయాడు. డాక్టర్ స్ట్రేంజ్ హల్క్ మైండ్లోకి వెళ్ళి తనని కంట్రోల్ చేద్దాం అనుకున్నప్పుడు తన మైండ్లోనే స్ట్రేంజ్ చేతులని క్రష్ చేస్తాడు. సో ఈ ఎబిలిటీ కూడా హల్క్పై పనిచేయదు. స్కార్లెట్ విచ్ తన మ్యాజిక్తో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ ఎనర్జీ షీల్డ్స్ని క్రియేట్ చేస్తుంది. లైవ్ యాక్షన్లో థానోస్ కూడా ఇబ్బంది పడతాడు. తన షీల్డ్ని బ్రేక్ చేయాలి అంటే మ్యాజిక్తో అయినా బ్రేక్ చేయాలి, లేదా పవర్ఫుల్ పంచెస్ అన్నా కావాలి. హల్క్ ఎలాగో మ్యాజిక్ని యూజ్ చేయలేడు. సెకండ్ ఆప్షనే హల్క్ అప్లై చేస్తాడు. హల్క్ ఆ షీల్డ్స్ని బ్రేక్ చేయగలడా అంటే ఎస్, చేయగలడు. తన పంచెస్తో టైమ్ అండ్ డైమెన్షన్స్ని బ్రేక్ చేశాడు. స్కార్లెట్ విచ్ షీల్డ్స్ ఎంత తన ముందు. సో ఈ బ్యాటిల్లో గెలిచింది హల్కే. మీరు ఈ బ్యాటిల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.